భారతదేశంలో అధికంగా పోర్ట్లు సంభవించే ఓఖా అనే ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ సి. పరవెల్ పోర్ట్లు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి? ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ 2 సార్లు. హిందూ మహాసముద్ర ద్వీపం టుగోర్సియాలో మిలిటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది? ఆన్సర్ డి అమెరికా. ఆన్సర్ డి. కింది వాటిలో ఏది అంటార్కిటిక్ మహాసముద్రం ప్రవాహం వ్యవస్థకు సంబంధించినది? ఆన్సర్ సి. ఆన్సర్ సి. ఆన్సర్ సి. కింది వాటిలో శీతల ప్రవాహం కానిది ఏది? ఆన్సర్ బి. ఆన్సర్ బి. ఏ ప్రవాహాన్ని యూరోప్ వెచ్చని దుప్పటి అని పిలుస్తారు? ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ గల్ఫ్ స్ట్రీమ్. ఆన్సర్ ఏ. మొజాంబిక్ ప్రవాహం ఏ మహాసముద్రం వ్యవస్థకు చెందింది? ఆన్సర్ 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 సి హిందూ మహాసముద్రం. కెన్నరీ శీతల ప్రవాహం వల్ల ఏర్పడిన ఎడారి ఏది? ఆన్సర్ డి సహారా ఎడారి. ఆన్సర్ డి. ఈరోజు వచ్చే పోర్టు కన్నా రేపు వచ్చే మొదటి పోర్టు ఎంత ఆలస్యంగా వస్తుంది? ఆన్సర్ డి 53 నిమిషాలు. ఆన్సర్ డి. తెలుగంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుస్తున్నారు? ఆన్సర్ డి చెన్నై. కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ బి. ఆన్సర్ బి. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఆన్సర్ బి గోదావరి. భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ బి 3. రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏ. భారతదేశంలో ఏ ప్రాంతం చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి? ఆన్సర్ సి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి మిజోరాం. ఆన్సర్ సి. కింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి తమిళనాడు. భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు? ఆన్సర్ ఏ కాలువలు. ఆన్సర్ బి భవానీ రిజర్వాయర్ కాలువల వల్ల ఏ రాష్ట్ర ప్రయోజనం పొందుతుంది? ఆన్సర్ డి తమిళనాడు. తెహ్రా డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి భగీరథ. ఆన్సర్ బి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.